నాదొక చిన్న రిక్వెస్ట్, అంటే నేను ఇంకోటి కూడా విన్నాను దట్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని కనీసం విష్ కూడా చేయలేకపోయారు, అర్లీ మార్నింగే ఇదంతా విని కొంచెం మీరు ఏదో అప్సెట్ అయ్యారని విన్నాను. శ్రీనివాస్ గారు నుంచి ఈ న్యూస్ నాకు విష్ కూడా చేయలేదు అతను. అవును, నిన్న చెప్పాను సార్, మర్చిపోయింది, టెన్షన్లో ఒత్తిడిలో నేను చెప్పినట్టు మర్చిపోయింది. అంటే మర్చిపోయాను నాకు తెలియదు అంటుంది, అంటే మళ్ళీ చెప్పాలని. మార్నింగ్ నందు ఏమైనా వదిలేడా? మార్నింగ్ నేను సెల్ ఓపెన్ చేసేటప్పటికి ఇదే స్టార్ట్. సార్ అదే ఇప్పుడు కాదు, నేను సాయంత్రం ఒక పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తాను మాధురి గారికి ఖచ్చితంగా. ఈరోజు మీ మూడ్ అప్సెట్ చేసినందుకు మిమ్మల్ని కొంచెం ప్లీజ్ చేస్తూ ఒక పెద్ద గిఫ్ట్ కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి ఇస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నా కోసం, నా వల్లే మీరు హర్ట్ అయ్యారు అంటున్నారు కాబట్టి, మాధురి గారికి బర్త్డే విషెస్ చెప్పలేదు అంటున్నారు కాబట్టి, కెన్ యూ ప్లీజ్ ఆ విష్ చేయగలుగుతారా? నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, లేకపోతే నాకు ఆ రిగ్రెట్ ఉండిపోతుంది. ఓకే, తప్పకుండా రాజు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, మే గాడ్ బ్లెస్ యూ. ఇది చాలా సీక్రెట్ గా మనం 25 మంది చేసుకుందాం అనుకుంటే ఈ నందు వల్ల రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఓకే, లెట్ ఇట్ బి. అందరికీ తెలిసింది కదా, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. చూడడానికి చాలా కన్నుల పండగగా ఉంది మిమ్మల్ని అంత నవ్వుతూ చూస్తూ, మీరు విష్ చేస్తూ చూస్తుంటే. మాధురి గారు, మీ నుంచి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయా ఈరోజు? శ్రీనివాస్ గారికి ఇంత బాగా విష్ చేశారు, అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, మీకు ఫార్చునర్ కార్ ఇచ్చారు. శ్రీనివాస్ గారికి నేనే పెద్ద గిఫ్ట్. ఐఎమ్ అబౌట్ టు సే దట్ నేనే పెద్ద గిఫ్ట్ అనేస్తారా అని చెప్పి అనబోతున్నాను నేను. శ్రీనివాస్ గారు అంతేనా? నేనే పెద్ద గిఫ్ట్, ఇంకే ఉంటుంది రిటర్న్ గిఫ్ట్. అంతే ఏదైనా ఇద్దరం కలిసే చేస్తాం. ఇప్పుడు గిఫ్ట్స్ అన్నవి ప్రతిరోజు ఉంటాయి సార్ మాకు. ఏదో ఒకటి కొంటూనే ఉంటాం, ఏదో కొత్త విషయాలు చూస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ఏదో కొత్త ప్రాంతాలకు వెళ్తూనే ఉంటాం. ఇవన్నీ రొటీన్ లైఫ్. ఓకే, పుట్టినరోజు వచ్చింది కాబట్టి సపరేట్గా ఈరోజు కొంచెం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, అంటే మాధురి గారు ఇచ్చిన గిఫ్ట్లో ఏదన్నా మీకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏదైనా షేర్ చేసుకోగలుగుతారు మాతో? కెన్ యూ టెల్ us? మాధురి ఎన్నో, ఇదిగో నేను కట్టుకున్న వాచ్ తను ఇచ్చింది. అంటే యువర్ మోస్ట్ ఫేవరెట్. ఇప్పుడు నా జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి వేసే ప్రతి అడుగులో కూడా విజయవంతం అయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి మాధురి, షీజ్ ఎ గిఫ్ట్. ఎప్పుడు గిఫ్టే. వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా ప్రజలకు సహాయం చేసే దానిలో కానీ. నేను 10 రూపాయలు డొనేట్ చేస్తానంటే తను 20 రూపాయలు చేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కొంత రెమ్యూనరేషన్ ఇచ్చారు తనకి, ఒక 9 lakh కూడా పనిచేస్తున్నాం. అంటే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్కి, ఒక బ్రెయిన్ హెమరేజ్ వచ్చినటువంటి ఒక పేషెంట్కి, అలాగే ఒక విద్యార్థులకి ఫీజులు కట్టుకోవటం కోసం, ఇలా రకరకాలుగా ఈ పంపిణీ చేసే దానిలో నేను పంపిణీ చెయ్యాలి అనుకుంటే మరింత సహకరిస్తూ, లేదు ఖచ్చితంగా చేద్దాం అనే ఆలోచనతో సపోర్ట్ చేస్తుంది చూసారా. అలా సపోర్ట్ చేసే వ్యక్తి ప్రజా జీవితంలో చాలా అవసరం. ప్రజా జీవితంలో ఈ లక్షణం ఉండాలి. అలాగే వ్యాపార రంగంలో కూడా ఈ లక్షణం ఉండాలి. ఉంటేనే మనం వ్యాపారం కానీ, రాజకీయం కానీ, ప్రజా జీవితం కానీ నడిపించుకుంటాం, ముందుకెళ్ళగలం. సో ఇవన్నింటికీ సహకరిస్తున్నటువంటి మాధురి గిఫ్టే కదా. ఖచ్చితంగా. ఇంత అంటే వీ కెన్ సీ దట్ లవ్ ఇన్ యువర్ వర్డ్స్. మాకు అర్థమవుతుంది ఆ లవ్ అండ్ ఆ ఎఫెక్షన్ మాకు తెలుస్తుంది. హౌ కనెక్టెడ్ యూ బోత్ ఆర్ అనేది మాకు అర్థమవుతుంది మీ మాటలు చూస్తుంటే. ఇట్స్ గుడ్ టు సీ యూ బోత్ లైక్ దట్, ఖచ్చితంగా. అండ్ మాధురి గారు, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాతకి ముందుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు? ఇస్ దర్ ఎనీ చేంజ్? డిఫరెన్స్ అంటే పబ్లిక్లోకి వెళ్తుంటే పీపుల్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. వాట్ ఈస్ మాధురి అని తెలుసుకున్నారు, నాలో పాజిటివ్ యాంగిల్ తెలుసుకున్నారు, నాలో నిజాయితీ తెలుసుకున్నారు, చాలా బాగా ఆదరిస్తున్నారు. సార్తో పాటు నియోజకవర్గంలో తిరుగుతుంటే అసలు ప్రతి ఇంట్లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, అండ్ మీరు అన్నారు నియోజకవర్గంలో తిరుగుతుంటే అన్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఏవైనా ప్లాన్స్ ఉన్నాయా ముందు మాధురి గారు మీరు కూడా పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వడానికి సార్తో కలిసి? లేదండి, శ్రీనివాస్ గారు తను పోటీ చేయాలి, నేను సపోర్ట్ చేయాలి, అంతే తప్ప ఇంకేమీ మాకు ప్లాన్స్ లేవు. ఓకే,
సో అండ్ ఫర్దర్ ప్లాన్ శ్రీనివాస్ గారు కొంచెం నెక్స్ట్ మీ పొలిటికల్ స్టెప్స్ గురించి ఏమన్నా మాకు చెప్పగలుగుతారా? అంటే కొంచెం స్తబ్దుగా ఉన్నారు కదా ఈ మధ్య. పొలిటికల్ గా అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ లేదు గట్టిగా చేస్తున్నాం, చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నాం. ప్రతి 10 రోజులకు ఒకసారి 4-5 డేస్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను, ఉండి ప్రజా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చూస్తున్నాం. మొన్న రైతుల గురించి మాట్లాడాను, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం అయింది, మంత్రి వైఫల్యం అయ్యాడని చెప్పాను. అలాగే రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ గా అట్టర్ ఫ్లాప్, మా జిల్లా పరువు తీశాడని చెప్పాను, దేశం పరువు తీశాడని చెప్తున్నాను. రాష్ట్రంలో ప్రపంచంలో భారతదేశం పరువు తీసినటువంటి శ్రీకాకుళం జిల్లా వాసిగా నేను సిగ్గుపడుతున్నాను. 1800 ఫ్లైట్లు తిరగటానికి ఫ్లైట్స్ సడన్ గా ఆగిపోవటానికి కారకుడయ్యాడు. నాలెడ్జ్ లేదు, ఏవియేషన్ మీద కనీసం ఆలోచన కూడా లేకుండా ఇంత దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి మంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు. వీటన్నిటి మీద చాలా క్లారిటీగా మాట్లాడాను. రామ్మోహన్ నాయుడుకు సవాల్ కూడా చేశాను. నీ మీద నేను 3000 ఓట్లతోనే ఓడిపోయాను కదా, నువ్వు ఈ ప్రపంచం దృష్టిలో భారతదేశం పరువు తీశావు. ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మంత్రివి, పరువు తీసినటువంటి వ్యక్తిగా నీకు ప్రజల్లో పరువు పోయింది. నువ్వు రోడ్డు మీదకి వస్తే ముఖం మీద జనం ఉమ్మేస్తారు. నీవు ఇది నిజం కాదనుకుంటే రాజీనామా చేయి, రాజీనామా చేసి నువ్వు నామినేషన్ వేయి, నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తాను, చూద్దాం ఎవరి శక్తి ఏంటో చూద్దాం అని నేను సవాల్ కూడా చేశాను రామ్మోహన్ నాయుడుకి. శ్రీకాకుళం జిల్లా వాసిగా అతని మీద 3000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీగా నేను ఈ సవాల్ చేశాను, సమాధానం లేదు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే జిల్లాలో వైఎస్ఆర్సీపీని బాధ్యత వహిస్తున్న, నేతృత్వం వహిస్తున్న ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ టోటల్ సైలెంట్. వాళ్ళకి అచ్చెన్నాయుడికి మంచి రిలేషన్స్, వాళ్ళకి రామ్మోహన్ నాయుడికి మంచి రిలేషన్స్. అందుకే కేడీ బ్రదర్స్ అంటాను, కింజరాపు ధర్మాన బ్రదర్స్. ఈ కేడీ బ్రదర్స్ సత్సంబంధాల వల్ల ఈ రోజు వరకు ఎరువుల గురించి మాట్లాడలేదు, విత్తనాలు, పురుగు మందుల గురించి, ధాన్యం కొనుగోళ్ల గురించి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి అస్సలు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలి అని అచ్చెన్నాయుడు 2 సార్లు అన్నాడు, అయినా ఎవరు స్పందించట్లేదు వైసీపీ నాయకులు జిల్లాలో. అలాగే మంత్రి ఏవియేషన్ మినిస్టర్ ఇంత విధ్వంసం సృష్టిస్తే ఒక్క ఖండన కూడా ఇవ్వలేదు. దేశం మొత్తం చెదిరించుకుంటున్నారు, జిల్లా మొత్తం అసహించుకుంటున్నారు. వైసీపీ నేతృత్వం వహిస్తున్న ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ మాత్రం జేజేలు కొడుతున్నారు రామ్మోహన్ నాయుడికి. ఎందుకంటే కేడీ బ్రదర్స్, వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. మా జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న కాళింగులు రాజకీయాల్లో ఉండకూడదు, కాపులు ఉండకూడదు. కాళింగులు, కాపులు, రెడ్డీసు, యాదవాసు, మత్స్యకారులు, ఎస్సీలు, ఇలాగ ఎన్నో కులాలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు ఉన్నటువంటి జిల్లాలో 7-8% ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం మమ్మల్ని డామినేట్ చేస్తుంది. దీనిపైనే నా ఫైట్. కేడీ బ్రదర్స్ చేస్తున్నటువంటి ఈ లుచ్చ రాజకీయాల పైన శ్రీకాకుళం జిల్లాలో గళం విప్పాను. కేడీ బ్రదర్స్ తాలూకా సంబంధాలని పంచలు చేస్తాను. రానున్న ఎన్నికల్లో నా తాలూకా సత్తా ఏంటో చూపెడతాను. నా వ్యక్తిగత జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టి సస్పెండ్ చేయించినటువంటి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ లెక్కలు తేలుస్తా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.